గులాబీ పార్టీలో టికెట్ల కేటాయింపుపై వివాదం ఇంకా కొనసాగుతోంది. టికెట్ దక్కని నేతలు కొందరు నేరుగా ప్రశ్నిస్తుంటే మరికొందరు నేతలు లోలోనే కుమిలిపోతూ ఉన్నారు. పెద్దపల్లి టికెట్ ఇవ్వకపోవడంపై వివేక్ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు పార్టీకి సంబంధం లేని మంత్రి మల్లారెడ్డి అల్లుడికి ఎలా టికెట్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఓ పార్టీలో టికెట్ రాని నేతలు మరో పార్టీలో వెళ్లడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రస్తుతం ఉన్న పార్టీలో తమకు టికెట్ రాదని అనుమానం వచ్చిన వెంటనే ఇతర పార్టీల్లో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ తరం నాయకులు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు గిట్టని వారిని నిర్మోహమాటంగా సీఎం కేసీఆర్ పక్కన పెట్టేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే కారణాన్ని సాకుగా చూపి వారికి టికెట్లు నిరాకరించారు. కేసీఆర్ మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లో కట్టుబడి ఉంటారనే అభిప్రాయం మెజార్టీ నేతల్లో ఉండేది. కానీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా చూశాక ఆ అభిప్రాయం పోయిందంటున్నారు కొందరు నేతలు. కొన్ని రోజులుగా కేసీఆర్ ఏ క్షణానికి ఏం చెబుతారో తెలియని అయోమయం నెలకొందంటున్నారు. ప్రధానంగా గడ్డం వివేక్ విషయాన్ని పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వివేక్ వెంటనే టీఆర్ఎస్ లోకి వచ్చారు. నాడే ఆయనకు ఎంపీ అభ్యర్థి అని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేక్ సోదరుడు వినోద్ రెబల్గా పోటీ చేసిన సమయంలో కూడా వివేక్ కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి అభ్యర్థిలో మార్పు లేదన్నారట. తీరా జాబితా విడుదలకు కొన్ని గంటల ముందు ఫోన్ చేసి టికెట్ లేదంటూ చేతులెత్తేశారు. సీఎం కేసీఆర్ తనను నమ్మించి గొంతుకోశారని, చివరి వరకు టికెట్ ఇస్తానని చెప్పి నమ్మక ద్రోహం చేశారని మాజీ ఎంపీ జి వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేశారని పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంత అన్యాయం చేస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు. లిస్టులో నా పేరు లేనందువల్ల నేను ఈ అడ్వైజర్ పొజిషన్, ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు ప్రోటోకాల్ అని చెప్పి నేను దానికి రాజీనామా చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ రాలేదు. అందరు సపోర్టర్స్తో ఇవాళ చర్చించి మళ్ళీ ముందు కార్యాచరణ ఏం తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి నేను ఇప్పుడు గోదావరికి సీఎం గారి నుంచి ఏం హామీ రాలేదు. ఏదైతే ప్రేమ చూపించినారో మీటింగ్లలో కేటీఆర్ గారు ఏదైతే సన్నిహితుగా ఉండి నాకు టికెట్ డెఫినెట్లీ వస్తుందని చెప్పి ఏదైతే మెసేజ్ ఇచ్చారో అది వస్తుందని అనుకున్నాను, కానీ నాకు టికెట్ రాలేదు. తెలంగాణ సాధన కోసం తన తండ్రి జి వెంకటస్వామి జీవితాంతం పాటుపడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తాను టీఆర్ఎస్ తో కలిసి పోరాడానని తెలిపారు వివేక్. మా నాన్నగారు వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని తెలంగాణ సాధించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. వారు టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ చేయడంలో ఒక కీలకమైన పాత్ర అప్పుడు చేసి తెలంగాణ ఉద్యమంని చల్లారకుండా ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి మా నాన్న వెంకటస్వామి గారు. అసెంబ్లీ పార్లమెంట్ టికెట్ల కేటాయింపు సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబంలోని ఒకరికి టికెట్ కావాలని కోరినప్పుడు కుటుంబంలో ఒక టికెట్ అంటూ షరతులు పెట్టారట. కానీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో ఇద్దరు మంత్రులు తమ కుటుంబంలో ఒకరికి టికెట్ దక్కించుకున్నారు. తలసాని కుమార్ సాయి కిరణ్ కు టికెట్ ఇవ్వడాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. పద్మారావుకు తిరిగి మంత్రి ఇవ్వలేదని, కనీసం కొడుకుకు ఎంపీ టికెట్ ఇవ్వమని పద్మారావు అడిగితే కుటుంబంలో ఒకరికి మాత్రమే పదవనే షరతు ఉందని కేటీఆర్ పద్మారావుకు చెప్పారట. కానీ తలసాని కుటుంబానికి ఎందుకు ఆ షరతు వర్తించదని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. తమ సహకారం లేకుండా తలసాని తనయుడు గెలుస్తారా, అంత శక్తి ఉందా అని సవాలు విసిరే విధంగా వారున్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి అల్లుడికి మల్కాజ్గిరి టికెట్ ఇవ్వడంపై కూడా పార్టీలోని చాలా మంది నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముక్కు మొహం తెలియని వారిని ప్రజలు ఆదరించడం అంత సులువైన విషయం కాదంటున్నారు.